తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తల సమావేశంలో లోకేష్ దిశానిర్దేశం చేశారు. కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ సమావేశం నిర్వహించారు. కొక్కిలిగడ్డ సమీపంలో నిర్వహించిన ఈ సమీక్షలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు. గొడ్డలి పార్టీ నేతలు గత ప్రభుత్వంలో బూత్ మంత్రులు కృష్ణా జిల్లా పరువు ఎలా తీశారో, ప్రస్తుతం విష ప్రచారాలు ఎలా చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేడర్పై ఉందని లోకేష్ అన్నారు. వ్యవస్థను బలోపేతం చేసేందుకు అందరం అహర్నిశలు కష్టపడాలని పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీ సిద్ధాంతం విధ్వంసం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం బూతులు మాట్లాడతాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం మహిళల్ని అవమానిస్తాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తుల్ని చంపేస్తాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం దాడుల్ని చేస్తాం. గొడ్డలి పార్టీకి అడ్డంగా నిలబడి పోరాడే ఏకైక సిద్ధాంతం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ ప్రచారం కూడా వాళ్ళ డిఎన్ఏలో ఉందబ్బా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి వాళ్ళ. అరే అబద్ధం ఎంత బాగా చెప్తారు, నేనే ఆశ్చర్యపోతా. డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేశారు. 150 రోజుల్లో సుమారుగా 240 కేసులు వేశారు. అవన్నీ తట్టుకుని ముందరికెళ్లి డిఎస్సి పూర్తి చేశాం. రిజర్వేషన్ పకడ్బందీగా పాటించాం. గతంలో డిఎస్పీలు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారన్న అబద్ధం చెప్పి నిజం చేశారు. డిఎస్సిలో కూడా చేసాం ప్రయత్నించారు స్పోర్ట్స్ కోటా కింద. అంటే అబద్ధం ఎంత బాగా చెప్తారో చూడండి. నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. రాష్ట్ర స్థాయిలోనే అంత అబద్ధాలు చెప్తున్నారంటే గ్రామాల్లో ఇంకెట్లా చెప్తారో ఒక్కసారి ఆలోచించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కలిసికట్టుగా మీరు మీ గ్రామం, మండలం, నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ప్రతి విషయంలో పార్టీ చెప్తే చూద్దాం, పార్టీ చెప్తే చేద్దాం అంటే కుదరదు. జూలై 3వ వారంలో తల్లికి వందనం నిధులు జమ చేయబోతున్నామని లోకేష్ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని లోకేష్ వెల్లడించారు. కార్యకర్తలకి ఇప్పుడు ఏకంగా ప్రమాద బీమాలో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందజేస్తున్నాం. గతంలో ఏదైతే దొంగ కేసులు పెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు చూస్తే సుమారుగా 80% కేసులు మేము తీయేస్తాం జరిగింది. కొన్ని కేసులు ఎఫ్ఐఆర్కి వెళ్ళినాయి, ఛార్జ్ షీట్ అయినాయి. అది న్యాయ పోరాటం చేసి మిగిలిన కేసులు కూడా తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ప్రతి కార్యకర్త సొంత కాళ్ళ మీద నిలబడాలనేది బాబు గారి లక్ష్యం. దానికి అనేక కార్యక్రమాలకు రూపొందిస్తున్నాం. అందరికి ఒకేసారి మేము చేయలేకపోవచ్చు, కానీ విడతలుగా తప్పనిసరిగా కార్యకర్తలను సొంత కాళ్ళ మీద నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. కుటుంబంలో సమస్యలు సాధారణమని, వీటిని పరిష్కరించేందుకు వ్యవస్థ ఉందని తెలిపారు. కూటమి అనేది ఇంకా 3 కాదు 10 టర్మ్లు కలిసికట్టుగా ముందరికి ఎలాంటి డౌట్ ఎవరికి అవసరం లేదు. నంబర్ 1, కుటుంబం అన్నప్పుడు సమస్యలు వస్తాయి, రాకుండా పోవు. ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక వ్యవస్థ ఉంది. పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అంతేగాని నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, అది గుర్తుపెట్టుకోండి. మన దొట్టి ఇన్కమింగ్ డోర్, అవుట్ గోయింగ్ ఉండదు. ఎవడు బయటకు వెళ్ళేదానికి లేదబ్బా. అందరిని కట్టేసి లోపలేసా కలిసికట్టుగా పనిచేయాలి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. గ్రామ స్థాయి నుంచి మనం రాజకీయం చేస్తాం, మర్చిపోతాం. అధికారులకు వచ్చిన రిలాక్స్ అయిపోతాం. అన్ని బాబు గారు చూసుకుంటారులే, ఇప్పుడు ఇంకా అన్ని లోకేష్ చూసుకుంటారులే అబ్బా అని మొదలైంది. కుదరదు. ఇది టీడీపీ 3.0 3వ వర్షన్. ఇది కార్యకర్త అధినేత అంటే బాధ్యత కూడా మీరు స్వీకరించాలి, కలిసికట్టుగా పనిచేయాలి, అప్రమత్తంగా ఉండాలి. సర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని వాయిదా వేశామని లోకేష్ చెప్పారు. సర్ ప్రక్రియపై అలసత్వం వద్దని, ప్రతి ఓటు విలువైనదని చెప్పారు.